భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడ్ అనే గ్రామం పంచాయతీలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఊరి అభివృద్ధి కోసం మా వంతు కృషి చేయాలని చెప్పేసి ఎంతో పట్టుదలగా ఈరోజు నామినేషన్ వేయడం అయితే జరిగింది. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నా పేరు పాయం సత్యవతి. మర్కోడ్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మర్కోడ్ గ్రామ పంచాయతీ సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మర్కోడ్ గ్రామ పంచాయతీ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపించగలరని మనవి. మీరు చెప్పండి అన్న, అసలు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది? సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం ఉద్దేశం ఏంటంటే, మాకు జ్ఞాపకం వచ్చినంటే ఓటు హక్కు వచ్చిన నుండి మర్కోడు గ్రామ పంచాయతీ అభివృద్ధి అనేది శూన్యం. ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా కానీ అభివృద్ధి కుంటుపడుతుంది, ఎక్కడ అభివృద్ధి కనబడడం లేదు. అందుకే ఈసారి సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము పోటీలో నించోబెట్టాం. మా అభ్యర్థిని ఒకవేళ మర్కోడి గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఓటు వేసి మా అభ్యర్థిని గెలిపించినట్లయితే మర్కోడి పంచాయతీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని, పాటుపడతామని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. అంటే చాలా కాలం నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిధులు రావట్లేదని చెప్పేసి గతంలో పనిచేసే సర్పంచులు వాళ్ళ యొక్క ఆవేదన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రాబోయే సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా నిధులు రాకపోతే గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎలా పాటుపడతారు? పంచాయతీ అభివృద్ధికి నిధులు రావకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ప్రభుత్వం మీద కొట్లాడి అయినా నిధులు తీసుకొచ్చి పంచాయతీ అభివృద్ధికి మేము తోడ్పడతామని తెలియజేస్తున్నాం. అంటే గ్రామ అభివృద్ధికి మీ ప్రణాళికలు ఏంటి? గ్రామ అభివృద్ధికి మా ప్రణాళికలు ఏంటంటే, ఈ మర్కోడ్ గ్రామ పంచాయతీలో రైతుల సమస్య ముఖ్యం. రైతుల పోడు భూములలో కరెంట్ లైన్స్ లేవు, బోరు బావులు లేవు. ఐటీడీఏ నుండి వచ్చే సంక్షేమ పథకాలు కూడా గ్రామ పంచాయతీకి సరిగా అందించే అవకాశాలు లేవు. ఏ పార్టీ అధికారంలో వచ్చినా ఇంతవరకు అయితే ఇక్కడ ఉన్న ట్రైబల్స్ వారికి అభివృద్ధి అనేది శూన్యం. అలాగే పంచాయతీలలో పల్లె ప్రకృతి వనం అన్న పేరుతో గతంలో ఒక పార్కు లాగా అయితే చేయడం జరిగింది. వాటిని కనీసంగా పట్టించుకునే నాదులైతే దిక్కు లేదు. ఎక్కడికక్కడ అపరిశుభ్రత కానీ క్లీనింగ్ సరిగా లేకపోవడం కానీ మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాటి మీద మీరు ఏ విధంగా దృష్టి పెడతారు? అలాంటి వాటి మీద అంటే అక్కడ అంతకుముందున్న ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలు, పల్లె ప్రాంతాలు పచ్చదనానికి పట్టుకొమ్మలు లాంటివి. అలాంటి ప్రాంతాలలో ఈ పల్లె ప్రకృతి అనేది కూడా మా దృష్టిలో అయితే అనవసరమైన ప్రభుత్వం ఖర్చు చేసింది దాన్ని. వాటిని ప్రభుత్వాలు చేశాయి కాబట్టి వాటిని శుభ్రంగానే ఉంచడం జరుగుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల కానీ పరిశుభ్రత పట్ల కానీ ఏ విధంగా మీరు అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటున్నారు? ఆరోగ్యం పట్ల మలేరియా ఇక్కడ వర్షాకాలమే అసలు సమస్య. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ అంటే ఫీవర్కు ముందుగా దోమతెరలు అంటే ప్రభుత్వం నుండి హాస్పిటల్ నుండి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం, తగు జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే వ్యవసాయం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఈ మర్కోడ్ గ్రామంలో ఎటువంటి పంటలు ఎక్కువ పండుతాయి? వర్షం మీద ఆధారపడిన పంటలు మాత్రమే ఈ మర్కోడ్ పంచాయతీ చుట్టుపక్కల 16 విలేజెస్లో కానీ ఈ ప్రాంతం ఆళ్లపల్లి మండల ప్రాంతంలో కానీ వర్షం మీద ఆధారపడిన పంటలే పండుతాయి. బోరు బావులు లేవు, కరెంటు లైన్స్ సదుపాయాలు కూడా లేవు. మరి వాటి గురించి మేము ప్రభుత్వంతో కొట్లాడి ఏదైతే ప్రత్యేకమైన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఉందో దాని ద్వారా కరెంట్ లైన్స్, బోరు బావులు, సంక్షేమ పథకాలు విధంగా వచ్చేటట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ మీద
కొట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంది. అలాగే మనం ఇంకో విషయం మాట్లాడుకుంటే రంగారెడ్డి జిల్లా ఒక సర్పంచ్ అభ్యర్థి తను ఒక 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుంచి నిధులు రాక సొంత డబ్బులు పెట్టి దగ్గర ఒక 50 లక్షల దాకా సొంత డబ్బులు ఖర్చుతో సహా ఆయన అభివృద్ధి చేసిండు. కానీ ఇంతవరకు నాకు ఆ అమౌంట్ రాలే, ఆ బిల్లు నాకు రాలేదని చెప్పేసి తన ఒక ఆవేదన కూడా చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పాడు, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం కంటే వ్యవసాయం చేసుకోవడం మంచిది అని చెప్పేసి. ఆయన చెప్పింది కరెక్టేనా? అది మీ అభిప్రాయం ఏంటి దాని మీద? రంగారెడ్డి జిల్లా ఒక్క జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాలలో అన్ని గ్రామ పంచాయతీలలో అలాగనే ఉంది. నిధులు అనేటి ప్రత్యేకంగా వాళ్ళ అప్పులు తీసుకొచ్చి సర్పంచి నిధులు పెట్టడం, గ్రామీణ అభివృద్ధికి నిధులు పెట్టడం జరిగింది. మరి అంతకు ముందున్న గవర్నమెంట్ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది కాబట్టి ఆ విధంగా నిధులు కూడా ఆ గ్రామ పంచాయతీలకు సమకూర్చుకోలేకపోయింది. మనకు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే మనకు చేతనైనంత వరకే మాత్రమే మనం తీసుకొచ్చి పెట్టుకుని, మనకు భారమైనంత తీసుకొచ్చి పెడితే ఆ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేవు. మనం గవర్నమెంట్ నుండి కొట్లాడి ప్రభుత్వం మీద కొట్లాడి గ్రామాభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి తప్ప సొంతంగా జేబుల నుండి మనం ఎక్కడ తేగలం? అప్పుల భారం తప్ప. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఇళ్ళని డబుల్ బెడ్రూమ్ సంబంధించింది. ఇక్కడ కనీసంగా రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు. మరి గతంలో పనిచేసిన సర్పంచ్ కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ ఉన్న ఈ ఊరి ప్రజలు అడగలేదా? ఇక్కడున్న ప్రజలు వీళ్ళు ఎప్పుడు వ్యవసాయ పనుల మీద ముమ్మకమై ఉంటారు. వీళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి జీవించి వీళ్ళు పనులకు పోతూనే వీళ్ళ జీవన ఆధారం కాబట్టి ఈ సమస్యల్ని వాళ్ళు అంత పట్టించుకోకపోవచ్చు. మేము ఈసారి గ్రామ పంచాయతీ సిపిఎం పార్టీ అభ్యర్థి గెలిపించినట్లయితే గ్రామ పంచాయతీ నిధులు ఏం వచ్చినా కానీ గ్రామ సభల ద్వారా ప్రజల సంక్షేమంలోనే ఏ పనులకు ఏది కేటాయించాలా, ఏ పనులకు ఏ నిధులు కేటాయించాలని వాళ్ళ ప్రజల సమక్షంలోనే మేము వాటిని కేటాయించడం జరుగుతుందని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరూ మీకు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మీకు కొత్త సవాళ్ళు ఎదురవుతాయి, కొత్త సమస్యలు ఎదురవుతాయి. అలాగే పెండింగ్ లో ఉన్న పనులు కూడా కొన్ని ఉంటాయి. ఆ పెండింగ్ లో ఉన్న పనులతో పాటు భవిష్యత్తులో చేయాల్సినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటన్నిటి మీరు అధిగమించగలరా? సవాళ్ళను స్వీకరించడమే సిపిఎం పార్టీ ఎప్పుడు వెనుకడుగయ్యదు, ముందడుగు వేస్తుందని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖచ్చితంగా సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము గెలుస్తాం, ప్రజలందరూ మాకే ఉంటారు, మా వైపే ఉంటారు, మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. గెలిపించినట్లయితే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు.